నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం అయితే బీఆర్కే భవన్ లో ఉన్నాం. కేసీఆర్ గారు కూడా ఈ గోష్ సంబంధించిన కమిషన్ కి హాజరు కావాల్సిన పరిస్థితి లోపల అసలు ఏం మాట్లాడబోతాం, నిజంగా లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద అలిగేషన్స్ అయితే చేస్తుంది. నిజంగా చేశాడా, మరి నెక్స్ట్ విచారణ తర్వాత ఏం మాట్లాడబోతున్నా అని చెప్పేసి మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కేసీఆర్ గారు అభిమానులు చాలా మంది ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ, ఏమనుకుంటు నిజంగా అంత పెద్ద స్కామ్ చేసిందంటే ఏం చెప్తారు? కేసీఆర్ అంత పెద్ద స్కామ్ అంటే ఇది ఒక ఆటలాగా ఆడుకుంటున్నారు. కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది పబ్లిక్ అందరికీ తెలుసు. సో ఈ స్కామ్ అనేది ఫేక్. ఇంత పెద్ద ఎత్తున మహిళలు అందరు వచ్చారు, అభిమానంతో వచ్చారు. మా కేసీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. సో అది ఏది లేదు కాబట్టి ఇది ఒకటి ముందు పెట్టి ప్రభుత్వాన్ని నడిపించడం జరుగుతుంది. అంటే కలవకుడ ప్రభుత్వం ఇది ఏటీఎం లో వాడుకుంది, కాళేశ్వరాన్ని లక్షల కోట్లు వాళ్ళ ఫ్యామిలీకే పరిమితం చేసుకున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి చెప్తూ వస్తా ఉంది. మరి నిజంగా అంటారు? లేదు, అది ముమ్మాటికి నిజం కాదు. సో ఇది ఏంటి అంటే ఏం చేయకుండా ఇలాంటి ప్రభుత్వం పనులు ఏమి లేవు కాబట్టి ఇది ఒక పనిగా క్రియేట్ చేసుకొని దీన్ని పబ్లిక్ లో ఇష్యూ చేయడానికి చూస్తున్నారు. కాకపోతే ఇలా ఎలాంటిది కాదు, ఇదంతా అబద్ధం. అంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లక్షల కోట్ల స్కామ్ జరిగింది, అందుకే మేము పథకాలు కావచ్చు, ఆ గ్యారంటీలు కావచ్చు ఇవ్వలేకపోతా ఉన్నాం, అందుకే ప్రజలందరూ మమ్మల్ని అందుకే వ్యతిరేకిస్తా ఉన్నారు, డబ్బులంతా కలవకుండా పరిమితం అయిపోయాయని చెప్పేసి ప్రతిసారి చెప్తూ వస్తాను. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి పాలననే రావడం లేదు. సో 420 హామీస్ ఇచ్చాడు, ఒక్క హామీ కూడా చేయలేదు. మహిళలకి 2500 ఇస్తా అని చెప్పాడు, ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చింది లేదు. సో అవన్నీ దాచుకోవడానికి, అవన్నీ చేయకపోవడానికి ఇప్పుడు ఆయన దగ్గర ఎలాంటిది లేదు కాబట్టి, చేసే అంత సీన్ లేదు కాబట్టి ఈ రోజు కేసీఆర్ పైన ఇంత పెద్ద నింద వేయడం జరిగింది. సో అది ముమ్మాటికి రాంగ్. మేము అభిమానులం చెప్తున్నాం, ఆయనకి మేము కార్యకర్తలము. ఇలాంటి తప్పు ఆయన చేయలేదు కాబట్టి డేర్ గా ఈ రోజు ఆయన వస్తున్నాడు ఇక్కడికి. కేసీఆర్ గానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గానీ భయపడతా ఉన్నారు, ఈ కేసులో అరెస్ట్ అయిదామని చెప్పి భయపడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అది ముమ్మాటికి జరగదండి. కేసీఆర్ అరెస్ట్ అయ్యేంత సీనే లేదు. సో అక్కడ తప్పు జరగలేదు కాబట్టి కేసీఆర్ అరెస్ట్ అయ్యే సీనే ఉండదు. కల్వకుంట్ల ఫ్యామిలీ అంటాడు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఉద్యమాలు చేసినప్పుడు ఏడున్నాడు అయ్యా ఈ సీఎం. మరి ఇప్పుడేమో కల్వకుంట్ల ఫ్యామిలీ మరి కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం రోడ్ల మీద పడి వండుకొని తిని గోడవాడినాడు. మరి కేసులు వేసినప్పుడు అప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ కనిపించలేదు ఆయనకి రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఉన్నాయి, నువ్వు ఇచ్చినాయి ఏమేమో అవన్నీ చెప్పినావు ఎలక్షన్లు అప్పుడు, అవన్నీ రిలీజ్ చేయరా నాయన. అంటే లేనిపోయి వాళ్ళ మీద పెట్టుడు, వీళ్ళ మీద పెట్టు, ఒక బాణ కావాలి. ఎక్కడికి వెళ్ళి కేసీఆర్ ఫ్యామిలీ కానీ కేసీఆర్ అందరు కలిసి కానీ ఆయన మీద ఒకటి నింద మోపేయాలని ప్లాన్ చేస్తారు. కానీ అది ఏమీ కాదు, అది స్కాన్ కాదు, ఏం కాదు. మంచిగా చేసిండు. చిన్నగా మొలగా ఒక ఇల్లు కట్టుకుంటే ఒక ఇల్లు కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది, అది ఇల్లు కూడా కొట్టుకుంటామా, దానికి మళ్ళీ సరి చేసుకుంటావు. నువ్వు వచ్చినావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు చెయ్యి. ఇప్పుడు ఏం లేదు, పైసలు లేకుండా సీఎం ఎందుకైనావు? మా కేసీఆర్ వచ్చినప్పుడు, సార్ వచ్చినప్పుడు కూడా పైసలు లేకుండా ఆయన ఎట్లా తీసుకొచ్చిండు? మరి ఆయన కూడా కష్టపడే తీసుకొచ్చిండు. మరి నువ్వు కూడా తీసుకురా, నువ్వు తీసుకొచ్చే. ఇప్పుడు ప్రభుత్వానికి జనాలలో ఏమైతుందంటే కేసీఆర్ ఎక్కడ నుంచి తీసుకొచ్చిండో తెలియదు, కానీ కేసీఆర్ మంచి పనులు చేసిండు అని తెలిసింది. మరి నువ్వు కూడా తీసుకొచ్చి మంచి పనులు చేసి నువ్వు కూడా కేసీఆర్ కంటే మంచి పేరు తీసుకొచ్చుకో. చూద్దాం, నీ దమ్ముంటే చూపెట్టు. 1 ఇయర్ కాలే మొత్తం రోడ్ల మీద వచ్చి మీరు కూడా ప్రతిపక్షాలు ఉండు కదా. అప్పుడు మేము ప్రభుత్వం వచ్చిన మీరు ప్రతిపక్షాలు మీరేం చేస్తున్నప్పుడు మేము ఇప్పుడు చేస్తున్నాం. మరి మేము ఇప్పుడు కొట్లాడుతున్నాం. మరి ప్రతిపక్షాలకి ఇంతమంది వచ్చి నిలబడ్డాం ఇక్కడ. మరి నువ్వేం చేసినావు? అప్పుడు కేసీఆర్ చేస్తుంటే ఏం చేసినావు? అప్పుడు ఏం చేతగలదు. అప్పుడు ఇప్పుడు నువ్వు ఇరానైనా నువ్వు ఇచ్చినావు, ఏమైనా హామీలు ఉన్నాయి, నువ్వు ఇయ్యి. పెద్ద హామీలు పెట్టి ఒక్క హామీ రిలీజ్ చేయమంటే ఏమైనా కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు గుర్తుకొస్తుందా? అప్పుడు రాలే. అప్పుడు ఇంటికి ఒకళ్ళు వచ్చినాం, ఆయన ఇంట్లోకి మొత్తం వచ్చింది ఫ్యామిలీ అంతా. అప్పుడేం చేసినావు? అప్పుడు చేత కలదా? ప్రతిపక్షంలో ఉన్నావు కదా అప్పుడు కూడా. నువ్వు మరి చేయనుంటి అప్పుడు ఇవే పనులు. ఇప్పుడు మేము చేస్తున్నాం చూడు, అప్పుడు నువ్వు చేయనుంటి చేతనైనంత. మరి చాతగాని మాటలు పట్టుకొని ఇవన్నీ ఎందుకు? నువ్వు చెప్పిన ఏవేవి రిలీజ్ చేస్తానో ముందు అవి రిలీజ్ చేయ. మామూలుగా చెప్పినావా? అట్లా చెప్పే నువ్వు గెలిచినావు, లేకుండా నిన్ను ఎవరు గెలిపిస్తుంటారు తెలుసా? మర్చిపోతే ఇంత పబ్లిక్ ఎక్కడ ఒక మీటింగ్ కనిపించలే? వరంగల్ ఒక మీటింగ్ పెడితే కనిపించలే? గల్లికి పోతుంటే నీకే సోషల్ మీడియాలో చూస్తలేవు. మనం ఏం చూస్తున్నాం? ఆయననే చూస్తున్నాడు. ఇప్పుడు మేము మాట్లాడిందంతా మనం గొప్ప చెప్పుకునేది కాదు, సోషల్ మీడియాలో ఆయననే చూసుకుంటుండు. ఆయననే పెండలో రాయేసుకొని ఆయన జీత కొట్టుకుంటుండు. మేమైతే ఎవరం ఏమంటలేం కదా. నువ్వు ఎవరెవరికి ఇండ్లు కూలగొట్టుడు, బండ్లు పెట్టుకొని బీదలు రోడ్ల మీద అమ్ముకుంటోళ్ళను బండ్లు వీకేసుడు, వాళ్ళ పండ్లు అమ్ముకొని పువ్వుల దుకాణాలు ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. లేవర్లే కదా వాళ్ళంతా, వాళ్ళ బతుకుల మీద నువ్వు వేసినావు. మేము ఎందుకంటాం? నీకు ప్రజలే బుద్ధి చెప్తున్నారు. మేము అస్సలే ఎవరం ఏమట్లా పెద్దలు ఎవరు ఇన్వాల్వ్ కావట్లేరు, గరీబ్ వాళ్ళే ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళే తిడుతున్నారు, నిన్ను వాళ్ళే అంటున్నారు. కళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చి నిన్నేం తిట్టాలి? పబ్లికే తిడుతుంది. అంటే 20 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, బీఆర్ఎస్ ప్రజలందరూ సంవత్సరాలు బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ వస్తాడు. జర్ర ఇప్పుడు పెట్టమని ఎలక్షన్ దమ్ముంటే
ఇప్పుడు పెట్టమను, ఎవరు వస్తారో చూస్తాం. ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్లు పెట్టమను, నీకు చూపిస్తాం. అప్పుడే నువ్వు కార్పొరేట్ ఎలక్షన్లు పెట్టినాక మేము చూపిస్తాం ఏందో. నువ్వు గెలిచేదా గెలవందో ముందు కార్పొరేట్ ఎలక్షన్లు నీకు చూపిస్తాం. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టామనండి. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కేసీఆర్ గారే వస్తారు మళ్ళీ సీఎం గా. ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఆయన, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు స్కామ్ చేసిండ్రంటే ఎట్లా నమ్ముతారు? ఎవ్వరు నమ్మే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిని ఇప్పుడు కూడా జోహార్లు ఆయనని ఇప్పుడు కూడా ఒక్కొక్కరు మనసులో గుండెల్లో పెట్టుకొని తిరుగుతున్నారు ఆయనని. ఇప్పుడు కూడా ఎందుకు ఒక్కొక్కరు పెన్షన్ తీసుకున్నప్పుడు ఆయన వల్ల మేము బతుకుతున్నాం, ఆయన వల్ల బతుకుతున్నాం. ఒక కుటుంబంలోనైనా సరే ఎవరైనా సరే అనేది ఏంది, ఒక పెద్ద మనిషి నాకు కొడుకున్నాడు, నా పెద్ద కొడుకున్న ఒక ముసలామ తీసుకున్నా సరే నా పెద్ద కొడుకున్నారు అనుకుంటారు. ఒక విడ పెన్షన్ తీసుకున్నా నా అన్న నాకు ఇస్తున్నారు అనేసి అనుకుంటున్నారు. అట్లా ఉంటున్నారు. కానీ ఆయన వెంబడి ఎవరు వస్తున్నారు? ఇప్పుడు చూడండి ఇంతమంది జనాలు, మీరే చూస్తున్నారు ఇంతమంది జనాలు వచ్చిండ్రు అనేసి. అంటే బీఆర్ఎస్ పార్టీని వదులుకున్న వాళ్ళమా? వదులుకుంటే ఇట్లా వస్తామా? వదులుకున్న వాళ్ళు ఇట్లా రారు. అదే కాంగ్రెస్ పార్టీ ఒక మీటింగ్ పెట్టండి, ఉండరు. అది మొన్న ఇక్కడ చూడండి వరంగల్ అక్కడ మీటింగ్ పెట్టిండ్రు, జనాలు ఎట్లా వచ్చిండ్రు. ఇంటి 40 కిలోమీటర్ల దూరం అయినా సరే వెళ్ళినాము. ఆయన మీద అభిమానంతో వస్తున్నాము, అభిమానంతో ఉంటున్నాము. ఆయన కాంగ్రెస్ పార్టీ ఇంకా డబ్బులు వస్తే ఇస్తారనేసి అనుకొని పోయేటోళ్ళు ఎవ్వరు లేరు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక నమ్మకం, అది మాకు ఒక ఆయన ధైర్యం. అట్లా ఉన్నాం మేము. అంటే ఇక్కడ క్లియర్ గా ఎక్కడైతే ప్రాజెక్ట్ సంబంధించిన ఎస్టిమేషన్ అమౌంట్ ఉందో, ఎస్టిమేషన్ అమౌంట్ ఎక్కడ కూడా దుర్వినియోగం అయినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, అదేవిధంగా పటిష్టంగా ప్రాజెక్టు కట్టిండ్రనే నివేదిక కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. నిజంగా ఇలా ఇచ్చినప్పుడు ₹1 ఎలాగా మిస్యూజ్ అయింది, ప్రాజెక్టు వ్యయం ఎలా దుర్వినియోగం అయింది, నిజంగా కట్టడం అనేది నిజంగా ప్రాపర్గా లేనప్పుడు కట్టడానికి కుంగడానికి కారణం ఏంటి అనేది ఫస్ట్ విశ్లేషించాలి. దాని మీద ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసినాక కుంగడం అనేది ప్రకృతి పరంగా మాత్రం కుంగితే మాత్రం ఇప్పుడు వరదలు వస్తాయి, వానలు వస్తాయి. అదేవిధంగా అలాంటప్పుడు కుంగినప్పుడు ఎవరు దానికి బాధ్యులు కాదు. కట్టిన సంస్థ బాధ్యులు కాదు, కట్టించిన మంత్రులు బాధ్యులు కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బాధ్యులు కాదు. అలాంటప్పుడు ఇలాంటి కమిషన్ వేసి కాలయాపన చేయడానికి తప్ప ఇందులో ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయం దుర్వినియోగం కానప్పుడు, ప్రాజెక్టుకు మిస్యూజ్ కానప్పుడు, ఫండ్ మిస్యూజ్ కానప్పుడు, దానివల్ల ప్రజా ప్రయోజనాలు కలిగినప్పుడు ఇలాంటి కమిషన్ వేసి నీళ్లు ఆపే ప్రయత్నం చేయడం అనేది ప్రజా ప్రయోజనాలని వాళ్ళ కలిగించకుండా ఆపిన రేవంత్ రెడ్డి మీద నిజంగా ఇలాంటి కమిషన్ గిట్ట రిపోర్ట్ కూడా ప్రాపర్గా ఇవ్వకపోతే దీన్ని కూడా మేము ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రిపోర్ట్ కూడా ఫేక్ రిపోర్ట్ గిట్ట ఫైల్ చేసినట్టయితే ప్రాపర్గా అంటే ఇన్వెస్టిగేషన్ చాలామంది సాక్షులను విచారించడం జరిగింది కమిషన్ జస్టిస్ ఘోష్ గారు. నిజంగా వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రాపర్గా లేనప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తాము. నిజంగా దాన్ని ఒకవేళ అందులో హైకోర్టులో మా ఫేవర్గా ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని సీరియస్గా మేము మాలిషియస్ ప్రాసిక్యూషన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ కాళేశ్వరం విషయంలో లక్షల కోట్లు మింగారి కలకుండా ప్రభుత్వం, అందుకే మేము ప్రజలకి సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేకపోతా ఉన్నాం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా కల్వకుంట్ల ఫ్యామిలీ లక్షల కోట్లు మింగినప్పుడు ఇలాంటి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పథకాలు ఎందుకు వస్తాయి? ఒక రైతు బంధు ఎందుకు వస్తుంది? ఒక రైతు బీమా ఎందుకు వస్తుంది? దళిత బంధు ఎందుకు వస్తుంది? దళిత బీమా ఎందుకు వస్తుంది? బీసీ బంధు ఎందుకు వస్తుంది? స్టూడెంట్స్కి రుణాలు ఎందుకు వస్తాయి? స్కాలర్షిప్లు ఎందుకు వస్తాయి? ఏదన్నా ఇప్పుడు వస్తుందా? ఈ ప్రభుత్వం ఏదైనా ఎందుకు ఇవ్వట్లేదు అంటే అప్పుడు కేసీఆర్ ఎందుకు ఇచ్చాడు? నిజంగా డబ్బులు తిన్నప్పుడు అది అంటే ఆర్థిక శాఖ దగ్గర డబ్బులు లేనప్పుడు ఇవ్వాల్సిన ఫండ్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అంటే రూలింగ్ ప్రాపర్గా లేనప్పుడు ఇలాంటి కమిషన్లు ప్రజా ప్రయోజనాల దృష్టిలో నువ్వు కమిషన్లు ప్రజలకు నష్టం పరిచే కార్యక్రమాల కోసం కమిషన్ అయ్యి లేదంటే ఒక కమిటీలు పెట్టు, దానికి ప్రజా అభివృద్ధి స్కీమ్స్ కోసం ప్రజల నుంచి మీరు సూచనలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తప్ప ఇలా కాలయాపన చేసే కమిషన్లు వేయడం వల్ల సమయం వృధా అవుతుందని నాకు అనిపిస్తుంది. కేసీఆర్ గారు అయితే విచారణకు చాలా రోజులుగా కేసీఆర్ అసలు రారు, ఏదో ఒకటి మ్యానిపులేట్ చేసి అక్కడే ఉంటాడు, ఎప్పుడు ఏ విచారణకు హాజరు కాలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు కూడా వస్తాడు రాని చెప్పేసి కూడా కొందరు అభిమానులు కూడా కొంచెం ఆతృతగా వెయిట్ చేశారు. వచ్చిన తర్వాత లోపల అసలు ఏం జరగబోతుంది, బయటకు వచ్చి ఏం మాట్లాడబోతా ఉన్నారు కేసీఆర్. హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, చట్టాన్ని గౌరవించే వ్యక్తులు, చట్ట పరిధిలోనే వాళ్ళు నడుచుకునే వ్యక్తులు, చట్టాన్ని నమ్మే వ్యక్తులు. మీరు చూస్తున్నారు కదా 1.5 year కాలంగా ఎలాంటి అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెడతారు. ఎమ్మెల్యేలను కార్పొరేటర్లను చూడకుండా ప్రతి ఒక్కరిని కేసీఆర్ గారి వరకు ఇబ్బందులు పెడుతున్నారు. నిజంగా ఒక ఆర్థిక శాఖకు సంబంధం లేనప్పుడు, ప్రాజెక్టులో వ్యయము మిస్యూజ్ కానప్పుడు కేసీఆర్ గారిని పిలవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి పిలిచిరు కాబట్టి చట్టానికి గౌరవించి ఈరోజు కేసీఆర్ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం, వాళ్ళు అడిగిన సమాచారం కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ కి బీఆర్ఎస్ పార్టీ భయపడుతుంది, బీఆర్ఎస్ బాస్ భయపడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే క్లియర్ గా అండి ఇక్కడ భయపడుతుంది. మనం ఈ కమిషన్ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు భయపడలేదు కాబట్టి, ప్రజలకు రైతులకు ఉపయోగపడే స్కీమ్ కాబట్టి అది ఎంత ఉపయోగమో తెలియజెప్పడానికి ఈరోజు కమిషన్ ఎదురుకు రావడం జరిగింది. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు
నిజంగా మీరు గమనిస్తే అదే కాళేశ్వరం బేస్ చేసుకొని జల విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు నీరుని అందివ్వడం జరిగింది. ఈరోజు విద్యుత్ సరఫరా అయిపోయింది, రైతులకు నీరు కూడా ఇవ్వడం, విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా మన కొద్ది రాబడి కూడా పెరగడం జరుగుతుంది. దాని ద్వారా ఇన్కమ్ సోర్స్ రావడం జరుగుతుంది. ఈరోజు ఇన్కమ్ సోర్స్ ఆపడం ఒక ఎత్తు అయితే, విద్యుత్ ఉత్పత్తిని ఆపడం ఒక ఎత్తు అయితే, రైతులకు నీళ్లు ఇవ్వడం కూడా ఆపడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుంది, రాష్ట్రంలో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని తగ్గిపోయి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు రావడానికి ఇలాంటి కారణాలు కూడా అవుతున్నాయి. ఈరోజు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏదైతే కాళేశ్వరం దాంట్లో విచారణకు పిలిచి ఇదేదంటే పబ్లిక్ డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగం, ఏదైతే ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అబద్ధపు దొంగ హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఏదైతే పబ్లిక్ ని మభ్యపెట్టి పబ్లిక్ ని ఆశ పెట్టి అధికారం దక్కించుకొని అవి అమలు చేయడం వాళ్ళకి కావడం లేదు, వాళ్ళకి సాధ్యమైతే లేదు. అందుకే ఏదో ఒక ఆ విచారణ ఈ విచారణ అని చెప్పి ఒకసారి హరీష్ రావు గారిని, ఒకసారి కేటీఆర్ గారిని, ఒకసారి కేసీఆర్ ఆ విచారణ చేసి పబ్లిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. 6 గ్యారంటీలు పబ్లిక్ ప్రజలు అడగద్దని చెప్పి డైవర్ట్ చేస్తున్నారు తప్ప ఈ విచారణ అంతా తుతుపుతు కేసే. ఇదేంటంటే విచారణ ఎందుకు చేస్తారండి? 24 గంటల కరెంట్ ఇచ్చింది తప్ప, రైతుకి పెట్టుబడి సాయం ఇచ్చింది తప్పు చేశాడా, లేకపోతే రైతుకి వాటర్ ఇచ్చింది తప్పు చేశాడా? ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం గట్టి ఈ రోజు ప్రతి పంటకి 24 గంటల కరెంటు, వాటరు, వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి రైతుని గుండెల్లో పెట్టుకొని రైతుని రాజు చేసినటువంటి అతి గొప్ప అధినాయకుడిని ఈ రోజు విచారణకి ఏదైతే పిలిచిండో ఇది చాలా సిగ్గుచేటు. మొత్తం తెలంగాణ సభ్య సమాజం మండిపడతా ఉంది. రైతులు స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి రైతులంతా ఇదంతా చూస్తున్నారు మీరు, ఇంత క్రౌడ్, ఇంత రైతులు వచ్చి ఈరోజు స్వచ్ఛంగా వచ్చి నిరసన తెలపడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రస్తుత ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ఇప్పుడైనా మారండి. ఇప్పుడు ఇంకా మీకు ఒక 3 సంవత్సరాల పదవి కాలం ఉంది. ఈ 3 సంవత్సరాలైనా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, మీరు ఇచ్చిన దొంగ హామీలు 420 హామీలు అమలు చేసి ఇప్పుడైనా మీరు ప్రజలకి దొంగ హామీలు లేదు అని చెప్పి నిరూపించుకొని ఇవేనా హామీలు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. లక్షల కోట్ల అప్పులు జరగడం వల్లనే సంక్షేమ పథకాలు కావచ్చు 6 గ్యారంటీలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తూ వస్తా ఉంది. చూడండి, లక్షల కోట్లు అప్పైంది. ఒకటి అబద్ధం అనేది 60 సార్లు చెప్తే నిజం అవుతుంది. అది మా సార్ చెప్తుండే, అబద్ధం 60 గడపలు దాకా వచ్చేసరికి నిజం ఇంటి బయలులేదు అన్నట్టు. అబద్ధం ప్రతిసారి ఎవడో పట్టుకొని దొంగ అంటే అది దొంగలాగా అయిపోయింది. అపోయిందంటే ఎంత అప్పు చేసిరో అంతకి 100 రెట్లు ప్రాపర్టీస్ ఉన్నాయి, అంతకి 100 రెట్లు అభివృద్ధి ఉంది. చూస్తలేరా అండి కేసీఆర్ గారు? కడుపులో ఉన్న పిండం నుండి చచ్చిపోయే ముసలి వరకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు వచ్చి గుండెలు పెట్టి కాపాడుకున్నారు. ఇది నిజం కాదా? ప్రజలకు తెలియదా? ప్రజలు చూస్తలేరా? ప్రజలు కూడా సంస్కారం ఉన్నది, ఆలోచిస్తారు. ఏదో ఒక 2% తేడాతో ప్రజలు కొంచెం ఏమైపోయిందంటే ఆశపడ్డారు. ఒక 2% తేడాతో ఓడిపోయినాం తప్ప ప్రజల గుండెలో ఈ రోజు వరకు కూడా ఇంత క్రౌడ్ రాదండి. ప్రజల గుండెలో ఈ రోజు వరకు కేసీఆర్ గారికి సముచిత స్థానం ఉంది కాబట్టి ఈ రోజు ఇట్లా ఇంత క్రౌడ్, ఇంతమంది రైతులు రావడం జరిగింది. అంటే కాళేశ్వరం కమిషన్ కి బీఆర్ఎస్ పార్టీ బాస్ భయపడతా ఉన్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తూ వస్తాం. ఒకటే విషయం, మీరు కేసీఆర్ దాకా పోనవసరం లేదు. నేను ఒక తెలంగాణ నికాసైన కార్యకర్తగా భయం అనేది మా బ్లడ్ లోనే లేదండి. భయం అనేది మా బ్లడ్. ఆ టైంలో ఉద్యమంలో కొట్లాడి, ఆ టైంలో రబ్బర్ బుల్లెట్లు తింటాం, వాటర్ స్ప్రేలు కొట్టినాం, తొక్కిలు మమ్మల్ని వేసి ఆ టైంలో ఆంధ్ర పోలీసు వాళ్ళు, ఆంధ్ర నాయకులు కొట్టాం. అప్పుడే భయపడలే, ఇప్పుడు ఎందుకు భయపడతామండి? తన ప్రాణాలను తెగించి రాష్ట్రాన్ని కాపాడిన నాయకుడు ఆయన బాటలు నడిస్తే మేము భయపడతామా అండి? మా బ్లడ్ లోనే, తెలంగాణ బ్లడ్ లోనే భయం అనేది లేదు. భయం అనేదే మేము జానం.